అండ్ ఇక్కడ ఇన్సైడ్ వ్యూ అనమాట ఇంకా ఫిల్ అవ్వలేదు, ఎందుకనంటే కొంచెం లేట్ ఉన్నారు అండ్ కొంచెం ఓల్డ్ ఏజెస్ ఎక్కువ ఉన్నారు అనమాట. ఇదే ఫ్యూయల్ ఎక్కిస్తున్న వ్యూ అనమాట, మనకి ఫ్లైట్ వింగ్స్లోకి ఎక్కిస్తారు. అండ్ ఇది ఎక్కించేటప్పుడు మనం ఎగ్జాక్ట్గా నిజంగా ఫ్లైట్లో మనం మన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయాలి, లేదు అని అంటే ఫైర్ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం అక్కడ మన ఫ్లైట్లో మన ఫోన్ని స్విచ్ ఆఫ్ కానీ లేదంటే ఫ్లైట్ మోడ్లో కానీ పెట్టి తీయాలన్నమాట. అండ్ ఈ విషయం మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే, వాళ్ళకి ఇండికేటర్స్ ఉంటాయి, ఏదైనా సిగ్నల్ ట్రేస్ అవుట్ అయిందని అంటే మన దగ్గరికి వస్తారు కంపల్సరీ. అండ్ ఇక్కడ నుంచి మనం బై ఫ్లైట్లో ముంబై వెళ్ళేటప్పుడు వ్యూస్ చూసేద్దాం, ఎందుకంటే వ్యూస్ మీకు నిజంగా చెప్పాలంటే ఏకదమ్ వ్యూస్ అనమాట. అండ్ ఇక్కడ మన ఫ్లైట్ బయలుదేరింది. ఇక్కడ బయలుదేరడంతో పాటు ఇమీడియట్గా వాడు ఫోర్స్ అందుకున్నాడు. అంటే ఇక్కడ వెయిట్ చేసింది ఎందుకనంటే వేరే ఫ్లైట్ వెళ్ళింది అనమాట. చూసారు కదా, అక్కడ లైట్ కనిపిస్తుంది గాల్లో. అండ్ మన ఫ్లైట్ ఇప్పుడు రన్వే పైకి వచ్చిందనమాట. ఈ రన్వే పై నుంచి మనకు ఇప్పుడు ఫ్లైట్ ఫుల్ స్పీడ్లో జెట్ స్పీడ్లో అందుకుంటుంది అనమాట. ఆ టైంలో నిజంగా మనం బ్యాక్కి ఇలా ఒరిగిపోతాము, అంత ఫోర్స్ ఉంటుంది. అంత పైకి వెళ్ళి కొలిది మనకి మన ఇయర్స్ అయితే మూసిపోతాయి అనమాట. అండ్ ఇదంతా కేరళ వ్యూ, మనకి కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉన్న మొత్తం పరిసర ప్రాంతాలు అనమాట. అండ్ ఇది ముంబై అనమాట. నేను మధ్యలో వీడియో ఒక చోట స్కిప్ చేశాను. అండ్ ఇది ముంబై వ్యూస్ అనమాట, ముంబై సిటీ వ్యూ. అండ్ ఇక్కడ ఏమవుతుంది అంటే ముంబైలో కొన్ని సిటీస్ చాలా డిఫరెంట్గా కనిపిస్తాయి పైనుంచి. ఏదో సంథింగ్ మినీ ఐలాండ్స్ లాగా చిన్న చిన్న లైట్స్ పెట్టి డెమో హౌసెస్ ఉంటాయి కదా, అలా కనిపిస్తాయి. అండ్ ముంబైలో మొత్తానికి ల్యాండ్ అయిపోయాను. అండ్ ఇక్కడ నుంచి నేను మళ్ళీ మీకు ఇదే కంటిన్యూస్ సిరీస్లో సెకండ్ పార్ట్ అయితే రిలీజ్ చేస్తాను. అండ్ ఇంతవరకు చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. అండ్ మరొక వీడియోతో మళ్ళీ సెకండ్ పార్ట్తో మనం కలుసుకుందాం. సెకండ్ పార్ట్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ ఇక్కడ నుంచి నేను చాలా సూపర్ వ్యూస్ అండ్ సూపర్ ఎక్స్పీరియన్స్ కలిగే ఒక వీడియో సెకండ్ పార్ట్లో నేను రిలీజ్ చేస్తాను. ఎందుకంటే నేను వెళ్ళబోతుంది ఎక్కడికో తెలుసు కదా, జోధ్పూర్. జోధ్పూర్ ఏంటంటే రాజుల కాలానికి చెందిన కొన్ని కళాఖండాలు మిగిలిపోయిన స్టేట్ ఏరియా అనమాట, ఒక ప్లేస్. ఆ ప్లేస్లో కొన్ని ప్యాలెస్లు ఇవన్నీ విజిట్ చేసి నేను మీకు అవన్నీ వ్యూస్ చూపిస్తాను. అండ్ అక్కడ జోధ్పూర్ నుంచి మళ్ళీ నేను గుజరాత్ వస్తాను, అది కూడా చూపిస్తాను. అండ్ ఇప్పుడు ఇంతవరకు సెలవు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి వీడియో తప్పకుండా షేర్ చేసి వాళ్ళకి కూడా ఈ విజువల్స్ చూపిస్తారు అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ సెకండ్ పార్ట్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.